నువ్వు నన్ను ప్రేమిస్తే ఇంకోళ్ళు నా ముందు తీసుకురావు. నన్ను ప్రేమించి నన్ను భర్తగా పెట్టుకుంటే ఇంకొకరిని భర్తగా పిలవు. నువ్వు నన్ను ప్రేమించి నన్ను శిరస్సుగా చేస్తే ఇంకొకరి శిరస్సుగా ఉండవు. నువ్వు నన్ను ప్రేమించి నా స్థానం నాకు ఇస్తే, నన్ను పెట్టే స్థానం, నా స్థానం నాకంటే ఇంకొకరికి ఇంకొక పక్కకి తెచ్చే స్థానం కాదు. ఆయన స్థానం ఉన్నప్పుడు ఆయనే అని శిక్షిస్తాడంట. ప్రేమతో శిక్షిస్తాం, బాగుపడాలని శిక్షిస్తాము, సరిదిద్దుతాము, ఆయన మార్గాల్ని తెలియజేయాలని. ఇదిగో నువ్వు ఇలా జీవించావా, తండ్రి ఒప్పుకోడు, నిన్ను కొడతాడు, నేను కొట్టి నేను సరిదిద్ది నిన్ను ప్రేమిస్తున్నావు క్రియలో చూపిస్తాను. ఒక మాట చెప్పండి, ప్రేమ ఎప్పుడు గద్దిస్తుందండి? ప్రేమించే వారే గద్దిస్తారు, ప్రేమించిన వారు గద్దించరు. అక్కర కలిగిన వారే క్రియల్లో గద్దింపుని చూపిస్తారు. ప్రేమ అక్కర్ని చూపిస్తుంది. ప్రేమతో ఆయన సన్నిధిలోకి వచ్చి, దేవా ఈరోజు నేను ఏం అడుగుతలేదు, కేవలం నీకు థ్యాంక్ యూ చెప్తానికి వచ్చాను, ఐ లవ్ యూ చెప్తానికి వచ్చాను ప్రభా. ఇప్పుడు అది చివరిసారిగా దేవునితో, లార్డ్ ఐ లవ్ యూ లార్డ్, నేను ప్రేమిస్తున్నాను ప్రభా, నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ప్రభా. మనుషుడు ఎప్పుడైతే పాపం చేశాడో మనుషుల్లో భయం వచ్చిందండి. ఈరోజు ఒక సవాల్ తీసుకోండి, దేవుని ప్రేమిస్తామంట మాత్రం కాదు, ఇట్ షుడ్ బి ఫుల్లీ. ప్రార్థన చేస్తానంటే ఏదో ప్రార్థన చేయాలి బై ఫోర్స్ కాదు. ఈరోజు చాలా మందికి ఆచార భక్తి. ఆచారం అనేది ఏంటి? ఓన్లీ విత్ బాడీ, మనసు ఉండదు. అప్పుడప్పుడు తప్పిపోతా ఉంటాం, కానీ మార్గం తెలిస్తే కనీసం తిరిగి వచ్చి సారీ చెప్తాను ఉంటుంది. దేవుని బాధపరిచింది ఏంటని తెలిస్తే కనీసం విల్ కమ్ బ్యాక్ టు గాడ్ అండ్ సే సారీ. ఈరోజు ఇక్కడ ఉన్నవారు మీరు ఎవరైనా సరే, మీ జీవితంలో కానీ దేవుని ప్రేమించాల్సింది ప్రేమించకుండా, దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇవ్వకుండా, దేవుని స్థానంలో వేరే ఎవరినైనా పెట్టి, దేవునికి ఇవ్వాల్సిన ప్రేమను వేరే ఎవరికైనా ఇచ్చి, నిజంగా చెప్తానండి, భార్యాభర్తలు అవనే, తల్లిదండ్రులు అవనే, ఎవరైనా అవనే, దేవునికి మొదటి స్థానం లేకుండా నీ భార్యకి కానీ, నీ భర్తకి కానీ, నీ బిడ్డలకి కానీ ఎవరికి ఇచ్చినా కూడా దేవుడు ఊరుకోడు. హృదయ రహస్యాలు ఎదుర్కొన్న దేవుడు. నీవు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావంటే టెల్ ఇట్ ప్రైవేట్లీ, టెల్ హిమ్ అండ్ షో టు హిమ్. నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు చూపి. ఈరోజు నువ్వు అలిసిపోయావని ప్రార్థన చేయట్లే, నువ్వు అలిసిపోయావని దేవుని ఆలయానికి రావట్లే, నువ్వు అలిసిపోయావని దేవుని గణపరుస్తలేదు. దేవుడికి ఎలాగుంటుంది? నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఈరోజు నీవు దేవుని ప్రేమిస్తున్నావంటే నో మ్యాటర్ వాట్ ఇట్ ఇస్, పుట్ హిమ్ ఫస్ట్. ఈరోజు మీరు అనొచ్చిన పోరాటాల మధ్య ఉన్న, సమస్యల మధ్య ఉన్న, ఈ అన్నిటి మధ్య సతమతం అవుతున్నా పర్వాలేదండి, మొదట దేవుని ప్రేమించండి. ఆయన దేవుడు మిమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారని తెలిస్తే మీ పట్ల ఆయన చేసే కార్యాలు మీరు అడిగి ఊహించి వాటికంటే అత్యధికమైన కార్యాలు జరిగించే దేవుడు. నువ్వు ప్రేమను చూపిస్తే చాలు, నీ కొరకు సమస్తం చేసే దేవుడు అండి. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీవు దేవుని ప్రేమిస్తున్నావా?